పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుల సమావేశం జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుల సమావేశం. ఇక వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించింది వైసీపీ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. వైఎస్ఆర్సీపీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ భేటీ నిర్వహించడం జరిగింది. ఇక పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటం, భవిష్యత్తు ఎన్నికలకు సిద్ధం కావటం, ఇటువంటి అంశాల మీద చర్చ జరిగింది. పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేయటం అత్యంత కీలకమంటూ కూడా సజ్జల ఇందులో చెప్పడం జరిగింది. క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పించాలంటూ సజ్జల సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అన్ని అంశాల గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఈ భేటీలో పూర్తిగా కూడా ఎటువంటి అంశాల గురించి చర్చించారు, ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి దిశానిర్దేశం జరిగింది? ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో పూర్తి స్థాయిలో ఏదైతే బూత్ నుంచి కూడాను పూర్తిగా కూడా బలోపేతం చేసే దిశగా కూడా ఈ సమావేశం అయితే కొనసాగింది. మరీ ముఖ్యంగా 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలో పార్టీ అడుగు పెడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినంత వరకు కూడాను గత అనుభవాల రీత్యా ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చి అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి, దాని తర్వాత ఎటువంటి కార్యాచరణ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా పూర్తి స్థాయి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడాను పూర్తిగా కూడా పార్టీని బలోపేతం చేసేందుకు కోఆర్డినేటర్ వ్యవస్థతో పాటుగా అన్ని వర్గాలని కూడా తమ వైపు తిప్పుకునేలా చర్యలు చేపట్టాలంటూ కూడా పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఉండేటటువంటి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడాను ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు ఎందుకు వాళ్ళు వెనకబడినటువంటి పరిస్థితి ఉంటుంది. వెనకబడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని అంశాలను కూడా ప్రజలు తీసుకెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తిగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఏదైతే వైఎస్ఆర్సీపీ మరీ ముఖ్యంగా అధికారంలోకి రావడానికి ప్రధాన అంశాలుగా ఉండేటటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా క్యాచ్ చేయాలి, దాంతో పాటుగా ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండాలంటూ కూడాను పార్టీకి సంబంధించినంత వరకు దిశానిర్దేశం చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. మరి ముఖ్యంగా కార్యకర్తలతో వ్యవహరించాల్సినటువంటి తీరు, ప్రజలతో ఉండాల్సినటువంటి తీరు, దానితో పాటుగా పార్టీ బలోపేతానికి సంబంధించినంత వరకు కీలక అంశాలుగా ఉండేటటువంటివి ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినంత వరకు నెరవేర్చలేనటువంటి హామీల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు అత్యంత బలంగా ఉండేటటువంటి పెన్షన్ లాంటి వ్యవహారాల్లో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలపై కూడా పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అంశాలను కూడా చర్చించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొకవైపు అక్కడ కూటమి ప్రభుత్వంలో ఉండేటటువంటి గ్యాప్స్ ని పూర్తిగా కూడా క్యాష్ చేసుకుంటూ మరొకసారి వైసీపీ ఎన్నికలకి సంబంధించినంత వరకు అధికారంలోకి రావాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపై కూడా పూర్తిగా దశాదిశ చేసేటటువంటి కార్యక్రమం అయితే కనిపించిందని చెప్పొచ్చు. దాంతో పాటుగా కోఆర్డినేటర్ వ్యవస్థకు సంబంధించినంత వరకు ఏదైతే పార్టీకి సంబంధించినంత వరకు పార్టీలో ఉండేటటువంటి నియోజకవర్గ కోఆర్డినేటర్లతో పాటుగా 3 జిల్లాల కోఆర్డినేటర్లు, జిల్లా కోఆర్డినేటర్లు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ వ్యవస్థని బలోపేతం చేసే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఎలా వెళ్ళాలి అనే దానిపై కూడా పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక దశ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. దాంతో పాటుగా కూటమి ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి ఒక్క అంశాలని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేటటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడుకొచ్చి ప్రజలకు సంబంధించినంత వరకు ఎంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో అనేది కూడా పూర్తిగా వ్యతిరేకత తీసుకొచ్చే అంశాలను కూడాను బేరీజ్ వేసుకునేటటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మరొకవైపు వైసీపీకి సంబంధించినంత వరకు ఇప్పటికే మున్సిపల్కి సంబంధించినంత వరకు కూడా ఎన్నికలు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పదవీ కాలం ముగిసినటువంటి సమయంలో మరొక 6 నెలల్లో మున్సిపల్ ఎన్నికలతో పాటుగా గ్రేటర్ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చేటటువంటి తరుణంలో ఎన్నికలకి గెలిపే ధ్యేయంగా దాంతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించినంత వరకు ఇప్పటి నుంచే సన్నద్ధం అయ్యేలా కూడాను బూత్ స్థాయి నుంచి కూడాను పూర్తిగా బలోపేతం దిశగా అడుగులు వేసేందుకు దశాదిశ చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. పార్టీకి సంబంధించినంత వరకు కీలకంగా వ్యవహరించాల్సినటువంటి తీరు, దాంతో పాటుగా క్యాడర్ కి సంబంధించినంత వరకు కొత్త క్యాడర్ ని తీసుకురావాలంటే ఎలా తీసుకురావాలి, సభ్యత్వ నమోదుతో పాటుగా పూర్తిగా అన్ని అంశాలను కూడా మరొకసారి వైసీపీ అధికారంలోకి రావాలంటే ఏ చర్యలు చేపట్టాలనే దానిపై కూడా పూర్తిగా ఈ సమీక్షా సమావేశం నిర్వహించడంలో దశాదిశ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పొచ్చు. రైట్, స్టే విత్ us భరత్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం.
ఇక సజ్జల అధ్యక్షతన కూడా జరిగినటువంటి ఈ భేటీలో కూడా ఏ విధంగా కూడా అంటే పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని క్రియాశీలకంగా ఏ విధంగా వాడుకోవాలి, వారికి సముచిత స్థానం కల్పించడం కానీ ఈ అన్ని అంశాల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది.